Psalms chapter 139 verse 3. You discern my going out and my lying down. You are familiar with all my ways. In Telugu, నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలన్నింటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. దావీదు మహారాజు మరియు ఆయన ద్వారా దేవుడు ఇలా రాయించారు, నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు దేవా అని ఇతను మాట్లాడుతూ ఉన్నాడు దేవునితో. అది ఆ తర్వాత ఏమన్నారంటే, నా చర్యలన్నింటినీ నీవు బాగా తెలుసుకొని ఉన్నావు, నేను చేసే పనులన్నీ కూడా నీకు బాగా తెలుసయ్యా. నేను ఏ దారిలో నడుస్తున్నాను, మరి నేను నా పడక ఎక్కడ ఏంటి ఎలా ఉంది, ఇవన్నీ కూడా మీరు చూస్తూ ఉన్నారు. నా చర్యలన్నీ మీరు బాగా తెలుసుకొని ఉన్నారు తండ్రి అని చెప్పి దావీదు మహారాజు దేవునితో అంటున్నాడు. అంటే ఏంటి, దేవునికి చాలా క్లోజ్గా ఉన్నటువంటి వ్యక్తినా, ఆయన హృదయానికి చాలా దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి. అయితే ప్రతి ఒక్కరిని దావీదు మహారాజు గారిని పరిశీలించినట్లే దేవుడు ప్రతి ఒక్కరి మార్గాల్ని పరిశీలిస్తూ ఉంటారనమాట. ప్రతి ఒక్కరి నడక, ప్రతి ఒక్కరి పడక, ప్రతి ఒక్కరి చర్యలు అన్నీ కూడా పరీక్షించి చూచువాడుగా ఉంటాడు దేవుడు. ఒక తల్లి తన బిడ్డల యొక్క నడతలు అన్నీ కూడా బయటకు వెళ్తున్నా, లోపలికి వస్తున్నా, వాడు ఏం చేస్తున్నాడు, ఏం ఆలోచిస్తున్నాడు, ఇవన్నీ ఎలా జాగ్రత్తగా పరిశీలించి చూస్తుందో, అదే విధముగా పరలోకపు తండ్రి అయినటువంటి దేవుడు కూడా ఆయన కలుగు చేసినటువంటి ప్రతి నరుని యొక్క చర్యలన్నిటినీ గ్రహించేవారుగాను పరిశీలించేవారుగాను ఉంటారట.